ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు, విధ్వంసం చేశారు. అభివృద్ధి అనేది ఎక్కడ కనపడే పరిస్థితి లేదు. కడాన ఏ పరిస్థితికి వచ్చామంటే విశ్వసనీయత పోయిన తర్వాత ప్రొహిబిషన్ గురించి మాట్లాడిన పెద్దలు ఎక్సైజ్ తాకట్టు పెట్టి, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఎంఆర్ఓ ఆఫీసుల్ని, హాస్పిటల్స్ని ఇవి తాకట్టు పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. నెలవారీగా జీతాలు ఇవ్వాల, పెన్షన్లు ఇవ్వాల, రిటైర్డ్ పీపుల్కి ఎవరికి జీతాలు రాని పరిస్థితి, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో టెన్షన్లో బతికిన పరిస్థితి. ఈరోజు ఒక పద్ధతి ప్రకారం 94 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో 94 కూడా డీఫంక్ట్ చేసిన ఘనత. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి పనికొచ్చాయి, అస్తవ్యస్తమైపోవడానికి పనికొచ్చాయి. ఈరోజు అన్నా క్యాంటీన్ మీరు చూస్తే మొత్తం 204 పెట్టాం. 2 కోట్ల మందికి ఇప్పటికీ అన్నా క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. 4 కోట్ల భోజనాలు. 21 టెంపుల్స్లో అన్నప్రసాదం ఉచితంగా పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనతో సాధ్యం. ఆ సుపరిపాలనలో కూడా మొదటి అడుగు. అదే మరిగా మేము దీంట్లో మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా నేను అనేకసార్లు చెప్పాను, వీలైనంత వరకు అన్ని కూడా మేము అనుకున్నట్టుని చేస్తూనే ఒక స్పష్టమైన వైఖరితో భవిష్యత్తులో ముందుకు పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇప్పటికే 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 8,50,000 మందికి ఉద్యోగాలు, ఇంకా మిగిలినట్టు కూడా ఏమేం చేయాలన్నీ వర్కౌట్ చేస్తున్నాం. లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన చైర్మన్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఈ కార్యక్రమాన్ని కూడా కన్సర్న్ మినిస్టర్స్ వర్కౌట్ చేస్తున్నారు. అదే మరిగా వారికి నిరుద్యోగ భృతి కూడా, అంటే ఈ 2 లింక్ చేసి ఏ విధంగా చేయాలి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా ఎట్లా తీసుకుపోవాలనో అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఫైనల్గా ఏవైతే చెప్పామో అన్నీ కూడా ఆడబిడ్డ నిధిని P4కి లింక్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని యూనిఫామ్గా అందరికీ ఇస్తున్నాం. ఇంకా పేదరికం ఉంది, పేదరికంలో నిరుపేదలు ఉన్నారు. అలాంటి కుటుంబాలని ఆర్థికంగా పైకి తేవడం కోసం వినూత్నమైన కార్యక్రమాన్ని P4 తీసుకొచ్చాం. ఫస్ట్ ఫేజ్ 0 పావర్టీ, ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు. అందులో భాగంగా ఆడబిడ్డ అనేది P4కి అనుసంధానం చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళు పెట్టే డబ్బులే కాకుండా, మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా ఇది కూడా కొంత డబ్బులు ఇచ్చి దాన్ని అవసరం మేరకు వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తాం. అల్టిమేట్గా రాష్ట్రంలో మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క, అదే మరి ఎన్డీఏ యొక్క ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి 2 ప్యారలల్గా చెప్పిన హామీలు నిలబెట్టుకోవడానికి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇబ్బందులుంటే ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాక్షసుల మారిగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని, ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని అనేకమైనటువంటి, నేను ఎప్పుడూ నా రాజకీయ జీవితంలో చూడనటువంటి విన్యాసాలు, చూడనటువంటి అకృత్యాలు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉంది, ఇబ్బందులున్నాయి. ఆ రోజు కూడా చెప్పా, కొన్ని ఇబ్బందులు కొంత సమయంలో ఎక్కడికక్కడ పరిష్కారం చేయగలుగుతాం.
కొన్ని ఇబ్బందులు మీరు చూస్తే గంజాయి, డ్రగ్స్ అడిక్ట్ అయిన వ్యక్తి మార్చడం అంత ఈజీ కాదు. అది అతనికి ఒక అబ్సెషన్, అంతే, పిచ్చిపడుతుంది. అలాంటి వాళ్ళు నేరాలు ఘోరాలు చేసే పరిస్థితి, వాళ్లకు అండగా ఉండే పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు అవన్నీ నేను తర్వాత మాట్లాడతా. ఈరోజు ముఖ్యంగా ఇచ్చిన హామీలు నిలబెడుతున్నాం. కష్టమైన నష్టమైన ఇవి చేస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మేము చెప్పిన హామీ ప్రకారం సమతుల్యం పాటిస్తూ ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇది తొలి అడుగు మాత్రమే. ఈ తొలి అడుగు తర్వాత ఇంకా దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవడానికి చేస్తాం. సాయంత్రం మీటింగ్ ఉంది, అక్కడ సమీక్ష చేసుకుంటాం. అక్కడ మీరందరూ ఉంటారు కాబట్టి అప్పుడు మీ అందరికి కూడా తగిన సమాచారం రిమైనింగ్ అంతా ఇస్తాం. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది జీవో ఇష్యూ. ఇప్పుడు నేను జీవోలు లోకేష్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మీకు ఇవ్వాలి, మీది కాదు, మేము డబ్బులు ఇచ్చేది మేము, మీరు కాదు. మీరు అమలు చేసేది మీరు.